హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ అయ్యూబ్, మీరు చూస్తున్నారు AP04 మనీ. సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ ఫేక్ రిపోర్టర్. ఈరోజు అయితే కొత్తగా కిడ్నాప్ ప్రాంక్ అని అడిగినాము. కిడ్నాప్ గురించి ఇట్లా కిడ్నాప్లు జరుగుతున్నాయి అంటనే అని రియాక్షన్స్ అయితే బాగా వచ్చినాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మొదలెడదామా? ఎలా ఉన్నావు పెదానా? బాగున్నావా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎంకుపల్లి సుబ్బన్న. ఎంకు ఛానల్ తరపున వచ్చిన పెదానా. మీ పేరు? గుర్రపల్లె. ఏ ఊరియా? మదిరేపల్లె. సరే, మన కడప జిల్లాలో కిడ్నాపులు జరుగుతున్నాయంట చిన్న పిల్లలది. ఏమైనా తెలుసా మీకు? నాకు తెలియదు. అయ్యా కూడా చూసే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా తెలుసు, వీళ్ళకి ఏ విధంగా పరిచయం అనేది నాకైతే అర్థం కావడం లేదు. అయ్య గారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఏ విధంగా తెలుసు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మాకు తెలియదు సార్. ఇంతకు ముందు చెప్పినారు కదా తెలుసు అన్నట్టు. అయ్య గారు చూసే ముందు చూసే తెలుసు అన్నారు, ఇప్పుడు మళ్ళా మాట మారుస్తున్నారు. దేనికి అనేది నాకైతే కొంచెం షాకింగ్ గా ఉంది. ఇప్పుడు ముందు చెప్పినారు కదా, మీరు మళ్ళా మాట మార్చినారు. ఒకవేళ ఈ వీడియో చూసుకుని పోలీసు వాళ్ళు మీ వరకు వస్తే నువ్వు అబద్ధం మాట్లాడితే ఏం చేయాలా? కామెడీకి లేదు, అబద్ధం వద్దు. ఏం సూచన జరుగుతుంది ఏం చెప్పాలి? ఇది అంతా ఊరికే కామెడీకి రివర్స్. ఎవరన్నా? దూరను. మీ పేరు? పట్టాభి రామయ్య. సరే, మన కడప జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయంట. దాని గురించి ఏమన్నా తెలుసా? కడప జిల్లాలోనా? అయ్యగారు చూసే తెలుసు అన్నట్టుగా కన్ను కొడుతున్నారు. ఏ విధంగా తెలుసు అనేది అయితే అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఏ విధంగా తెలుసు? నాకు వ్యవసాయం పరంగా కానీ నాకు అంత అవగాహన లేదన్నా. చూసినట్లయితే ఇంతకు ముందు తెలుసు అని కన్ను కొట్టినారు, ఇప్పుడు చూసి మళ్ళా మాటతో తిప్పుతున్నారు. ఏ విధంగా ఏం జరుగుతుంది అనేది నాకైతే అయ్యగారి మీద డౌట్ వస్తుంది. మీకు వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? దండిగా. అదే ఏ విధంగా తెలుసు వాళ్ళు? నువ్వేం మాత్రం అర్థం కాలే. కన్ను కొట్టడం అర్థం కాలే. కన్ను కొట్టడం చెప్పినారు కదా తెలుసు అన్నట్టుగా. నీకు తెలుసు అంటే ఆయన తెలుసు అంటున్నా. స్టార్టింగ్ లో అవును. ఐఎస్ఐ తీవ్రవాది గురించి నాకు సంబంధం లేదు. నీకు తెలిసింది జాగ్రత్త. నాకు మాట్లాడతాను. మీ పేరేనా? షరీఫ్. మీ పేరునా? ఇబ్రహీం. సరే, ఏ ఊరన్నా మీది? చాగల్మారి. సరే, మన కడప జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయంట. దాని గురించి ఏమన్నా తెలుసా మీకు? ఏం తెలియదు అన్న. మీకేనా? ఏం తెలియదు. అన్నగారు చూసే తెలుసు అన్నట్టుగా ఇద్దరు చెప్తున్నారు. ఏ విధంగా తెలుసు అనేది మనకే షాకింగ్ గా ఉంది. అన్నగారిని అడిగి తెలుసుకుందాం. వీళ్ళకి ఏ విధంగా తెలుసు, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్నట్టుగా నాకైతే డౌట్ వస్తుంది. మీకు ఏ విధంగా తెలుసు అన్న? మాకు తెలియదు నా స్వామి. ఇప్పుడు దాకా చెప్పినారు కదా తెలుసు అన్నట్టు. ఎవరు చెప్పి అన్న? చెప్పింది ఇప్పుడు చెప్పినారు కదా మీరు తెలుసు. ఏది మీరు మీకు కిడ్నాపులు జరిగే తెలుసుగా అంటే అవును అన్నట్టుగా మీరు ఒక మాట చెప్తారా, మీరు ఒక మాట చెప్తారా? ఇప్పుడు తెలుసు అంటున్నారు అంటే ఒక నేరం దాపెడుతున్నారా, లేదా మీకు తెలిసినా తెలియదు అని ఇప్పుడు కవరప్ చేస్తున్నారా అనేది నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ముందు చెప్పినారు కదా తెలుసు అన్నట్టు. అప్పుడు ఒకవేళ ఇలా చూసుకుంటే చాలా మరి అంట బండి నెంబర్ చూసుకుంటే ఇది ఒకవేళ పోలీసు వాళ్ళు మీ వరకు వచ్చానా? తెలుసు అంటే ఏంది స్వామి? ఇప్పుడు మీరు ముందు తెలుసు అన్నారు, ఇప్పుడు తెలుసు అని చెప్తున్నారు. మాకు తెలుసు అన్నా మేము. మాకేం తెలుసు? ఇప్పుడు అన్నగారు చూసే ఇప్పుడు ముందు చూసే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు, ఇప్పుడు తెలుసు అని. దేని వల్ల దాపెడుతున్నారు అంటే మీరే చేస్తున్నారా, లేదా మీకు ఏమన్నా వాళ్ళకు సంబంధాలు ఉన్నాయా? కైగారనో పేరు జానకి రామయ్య. ఏ ఊరియా? మూడిళ్ళపల్లి. సరే, మన కడప జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయంట. ఏమైనా తెలుసా దాని గురించి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలే. ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, కొంచెం తెలుసు అన్నట్టుగా అయితే అయ్యగారు చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా తెలుసు, వాళ్ళకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఎలా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్? అందరు నలుగురు టౌన్ లో అంటే మీరు ఇందాక తెలుసు అన్నట్టుగా చెప్పినారు కదా, దేని మనకే ఇప్పుడు తెలిసింది, మన రిపోర్టింగ్ ఉన్నాయి కానీ మీకు ఎలా తెలిసింది ముందే? ఒకరికి ఒకరు చెప్పుకోవడం వల్లనే. ఇప్పుడు చూసా అంటే అయ్యగారు మాట దాపెట్టినట్టు ఉన్నారు. ఎందుకంటే మాట్లాడాలంటే కొంచెం తడబడుతున్నారు. ఎందుకంటే నాకు కొంచెం డౌట్ వస్తుంది అయ్యగారి మీదనే. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా లింకులు ఉన్నాయా, సంబంధాలు ఉన్నాయా అనేది అయ్యగారిని అడిగి తెలుసుకుందాము. మీకు వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మాకు ఎలాంటి సంబంధం మరి మాకే రిపోర్టింగ్ ఉన్న ఒక అఫీషియల్ ప్రొఫెషన్ మీద ఉన్న వాళ్ళకి మాకు తెలియంది, మీకు ఎలా తెలిసింది?
మాకు ఏమి తెలియదు అనుకుంటా అంటే వింటున్నాం అంతే. ఇందాక తెలుసు అన్నట్టుగా చెప్పినారు కదా. నేనేం చెప్పలే అట్లా. ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ తెలుసు, కొంచెమే తెలుసు అన్నట్టుగా చెప్పినారు. చెప్పలే చెప్పలే. ఒకవేళ ఈ వీడియో చూసుకొని ఈ వీడియో ద్వారా పోలీసు వాళ్ళు మీ వరకు వస్తే కానీ మాకు తెలియదు అంటాం కదా. వీడియో చూపిస్తారు కదా వాళ్ళు, చూపియచ్చు. మీకేమైనా తెలుసా? చిన్న పిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయట. ఇక్కడ ఏం జరగడం లేదు. ఈయన గారు తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. మీకు ఏ విధంగా తెలుసా? మీకు ఏ విధంగా తెలుసు? ఏ విధంగా అంటే అనుకుంటుంటే తెలుస్తుంటాయి. ఎట్లా తెలుసా? మాకు తెలియదు. మీకు నీ బట్టలు అంటే మాకు తెలుస్తుంటాయి. రిపోర్టర్ ఈ రోజు స్టార్ట్ చేసినాము, మీకు చూసే ముందే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ లేదు మాకు. ఇన్ఫర్మేషన్ మీ ఊరే ఊరియా? మాది రామచంద్ర. ఒకవేళ పోలీసు వాళ్ళు మీ వరకు వస్తే ఒక్క నిమిషం అయ్య గారు చూస్తా అంటే తప్పించుకోవాలని చూస్తారు. మాకు ఏది తెలియదు. ఇన్ఫర్మేషన్. మీ పేరు పెద్దనా? అశోక్ కుమార్. ఏ ఊరియా? చిన్నబాగ్రాపురం. చిన్నబాగ్రాపురం. సరే, మన కడప జిల్లాలో ఈ చిన్నపిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయంట, దాని గురించి ఏమైనా తెలుసా మీకు? ఏం లేదు. అన్నగారు చూసి తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా తెలుసు ఇప్పకు అనేది తెలుసుకుందాం. ఇంకా మీకు ఏ విధంగా తెలుసు? అది ఏం తెలియదు. అన్నగారు చూసే మళ్ళీ తెలుసు అని అది ఒకటి షార్ట్ కట్లు చెప్తున్నారు. అంటే మీకు వాళ్ళకి ఏమైనా పరిచయాలు ఉన్నాయా? మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్నగారు చూసే ఇప్పుడు మళ్ళీ లేదు అని దాపెడుతున్నారు. దేనికి దాపెడుతున్నారు? ఇంతకు ముందు చూసే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు, మళ్ళా తెలుసు అని కవరప్ చేస్తున్నారు. దేనికి ఇట్లా రివర్స్ చెప్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. ఇంతకు ముందు తెలుసు అన్నారు, ఇప్పుడు మళ్ళా తెలుసు అని మాట మారుస్తున్నారు కదా. ఎవరు నేను తెలుసు అని మీరు ముందు చెప్పినారు కదా. ఎప్పుడు చెప్పినా నేను వీడియోలో ఉంది కదా. లేదు పెద్ద వచ్చి ఊర్లో అంటే ఊర్లో ఏం పేరు అడిగితే మీకు చెప్తారు? నాగేశ్వరరావు అంటే చెప్తారు. నాగేశ్వరరావు అంటే లేదు, ఫ్రాంక్ వీడియో షూట్ చేశారు. ఇప్పుడు ఇందాక ఒప్పుకున్నారు కదా, మా వాళ్ళే అన్నట్టుగా చెప్పినారు కదా. అన్నారు ఇంతకు ముందు అయితే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకు దాపెడుతున్నారు ఏమనేది ఇప్ప మీద అనుమానం నాకు, కానీ ఒక రకంగా మీ మీద అనుమానం వస్తుంది. అనుమానం ఉంటే ఏమని చెప్పు. ఇప్పుడు ఒకవేళ పోలీసు వాళ్ళు ఒకవేళ ఈ వీడియో వాళ్ళ వరకు వస్తే కడప జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయంట, దాని గురించి ఏమైనా తెలుసా? నువ్వు నేనే చేసింది, నువ్వు నేనే చేసినాం. సరేనా? చూపిస్తే ఏదో అడిగినా మాకు చూపించే కదా. ముందు చెప్పినారు కదా, ఇప్పుడు మీ మీద మీరు ఇలా చెప్పి మళ్ళా మాట దాపెట్టడం అది కానీ ఒక తప్పే కదా. తప్పే. ఇప్పుడు మాట మారుస్తారా? దేనికోసం? లేదులే, యూట్యూబ్ ఛానల్ తరపున వీడియో పెట్టచ్చు. బ్రహ్మాండ పెట్టుకోయా, దాన్ని ఉంది. ప్రాంక్ వీడియో షూట్ చేసాం. చిన్న ప్రాంక్ వీడియో పెట్టచ్చు కదా. పెట్టండి. ప్రాంక్ జస్ట్ ఏం జరగదు. రాలే చెప్తాం. కామెడీకి వీడియో షూట్ చేసాం. ప్రాంక్ వీడియో కామెడీకి రివర్స్ మాట్లాడితే అవతల ఎలా రియాక్ట్ అవుతారు అనేది వీడియో యూట్యూబ్ లో పెట్టచ్చా? పెట్టు, ఏం తప్పేముంది. సారీ ఇబ్బంది పెట్టిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్.